యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా. యోగాకు పుట్టినిల్లుగా భారత్. విశ్వవ్యాప్తమవుతున్న యోగా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. యోగా ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగం. దీని వలన శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మానసిక ఉల్లాసం, ప్రశాంతత కోసం చాలా మంది యోగా వైపు మొగ్గు చూపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఏంటి అనేది. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అత్యాధునిక వైద్య విధానం సరికొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ యోగా అంతకు మించి ప్రాచుర్యాన్ని పొందుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆయుర్వేద రంగాలకు ప్రతిబింబమే యోగా అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిపోయిన యోగా సామర్థ్యాన్ని దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనే చెప్పాలి. 2014 మేలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా గొప్పతనాన్ని చాటి చెప్పారు. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దాని వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆ సమావేశానికి హాజరైన 193 దేశాల ప్రతినిధులలో 175 మంది ప్రతినిధులు యోగా తీర్మానానికి మద్దతుగా నిలిచారంటే అర్థం చేసుకోవచ్చు మోదీ యోగా విశిష్టతను ఎంత బాగా వివరించారన్నది. అందుకే యోగాకు భారత్ పుట్టినిల్లు. 2014 ఏడాది చివరిలో ఆమోదం పొందిన యోగా డే 2015 జూన్ 21న యోగా ప్రపంచ దినోత్సవంగా ప్రాచుర్యం పొందింది. ఇక రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టిన యోగా దినోత్సవం ప్రస్తుతం 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. అయితే ముందు స్వామి వివేకానంద 1893లో నిర్వహించిన సర్వమత సమ్మేళనంలో యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. 121 ఏళ్ల తరువాత మోదీ 2014లో యోగా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. శరీరాన్ని, మనసును సమతుల్యం చేస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచే శక్తి ఒక్క యోగాకి మాత్రమే ఉందన్నది అక్షర సత్యం. ఇది మనం అనుకునే మాట మాత్రమే కాదు, ప్రపంచ పరిశోధకులు సైతం నిర్ధారించిన వాస్తవం. ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు, అలాగే ఆరోగ్యానికి మూలం యోగా. అలా అని ఇదేమి మతపరమైన లేక మరో విధానానికి సంబంధించింది కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా అనేది ఐక్యతకు నిదర్శనంగా భావించవచ్చు. ఇందులో శరీరాన్ని ఉత్తేజపరిచే రకరకాల ఆసనాలు, భంగిమలు కనిపిస్తాయి. అందుకే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యోగా తప్పనిసరి అని చెబుతున్నారు వైద్య నిపుణులు కూడా. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ నిబద్ధతతో యోగాను అలవాటు చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు యోగా గొప్పతనాన్ని తెలిసేలా చేయాలి. అయితే యోగాను ఏదో మొక్కుబడిగా లేదా ఫోటోలకు పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారానికి వాడుకోకుండా నిత్యం జీవితంలో భాగంగా చేసుకోవాలి. మనకున్న 24 గంటల సమయంలో కాస్త శరీరం, మనసు కోసం కేటాయించుకోవాలి. ప్రస్తుతం బిజీ కాలంలో ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా అవసరం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే వసుదైక కుటుంబ భావనకు యోగా ఒక నిదర్శనం. ఇదో జీవన విధానం. సుమారు 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ సాధన ప్రక్రియ. మతాలకు, ప్రాంతాలకు అతీతం యోగా. అందుకే దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి. భారత్లో పుట్టిన యోగాను ప్రపంచమంతా ఆచరిస్తుండడం మనందరికీ ఎంతో గర్వకారణం.